మా పిల్లలందరికీ మీ అమ్మ కృష్ణమ్మ ఒక కషాయం పెట్టబోతుంది. దానికి ముందుగా ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను నేను. ఇదిగో ఇది వచ్చేసి తమలపాకు, మంచిగా మా ఇంట్లోనే ఉన్నది ఇది. ఇదిగో మాకు ఇలా దీనిపైన అల్లిచ్చేసాను నేను. చిన్న చిన్న తమలపాకులు కూర్చున్నాయండి. ఇక్కడ చక్కగా ఉన్నాయి. వర్షం పడింది కదా, బాగున్నాయి తాజాగా. ఇగో మా చెట్టు కోసేసాయి ఇప్పుడు. ఇదిగో ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అంటది. ఇదిగో రెండు ఇట్లా కుండీలో పెట్టి నేను తమలపాకు చెట్టు పెంచుకున్నాను. ఇది కూడా ఇదిగోండి, ఇక్కడ ఒక మనీ ప్లాంట్ చక్కగా ఇది ఇలా అల్లిచ్చేస్తా దీనికి నేను. బాగుందండి. ఇప్పుడు వచ్చేసి ఇది వాటర్లో కడుక్కున్నాం. దువ్వపడిద్ది కదండి, ఇది కడుగుతున్నాను నేను. టాప్లను ఇదిగో కడిగేసి ఇప్పుడు ఇది తినేసేస్తున్నానండి. పొద్దున్నే అవి తినాలి. తమలపాకులు రెండు ఇప్పటిదాకా లేచేసి తమలపాకులు తిన్నానండి నేను. ఇప్పుడు మొహం కడుక్కుని ఎక్సర్సైజ్ చేసేసి 5కి 4కి లేచేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. అలాగా చేసిన తర్వాత ఇది తింటాను నేను మొహం కడుక్కుని ప్రతిరోజు. ఇదిగో తులసి ఆకు అండి. ఇక్కడ వచ్చేసి తులసి ఆకు. ఇదిగో ఇది కూడా మా ఇంట్లోనే ఉన్నాయి అన్ని చెట్లు. చాలా ఉంటాయి తులసి చెట్లు. నేను మాల కూడా కట్టుకుని వేస్తూ ఉంటాను. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇవి కడుక్కున్నాను. ఇప్పుడు ఇవి కూడా వాష్ చేస్తున్నాను. మళ్ళీ దోపడిద్ది కదండి. ఇదిగో అవి అయిపోయింది తింటాం. ఇప్పుడు ఇక తులసి ఆకులు కడుక్కున్నాను. మంచిగా తినేస్తున్నా. ఇది కూడా పొద్దున్నే లేవగానే చక్కగా ఒక తమలపాకు 2 తమలపాకులు తినేసేయండి. రక్తశుద్ధి జరిగిద్ది. అప్పుడు తులసి ఆకులు ఉంటే మీ ఇంట్లో తినండి, లేకపోతే లేదు. తమలపాకులు అంటే బయట నుంచి అయినా గబక్కన తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేసేస్తారు కదండి, తినేసేయండి. రక్తశుద్ధి జరిగిద్ది, కొలెస్ట్రాల్ ఉండవు. రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిపోద్దండి. ఇప్పుడు నేను చూపించే కషాయం తాగితే ఇన్ఫెక్షన్ ఉండే లోపల మనకి బాడీలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈ తినే పదార్థాల వల్ల చాలామందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తుంటారు డాక్టర్లు. కానీ మేము అస్సలు ట్యాబ్లెట్ వేసుకోము, ఏం చేయండి. మా ఇంటి మొత్తం అందరు పిల్లలతో సహా ఈ కషాయం కాసి ఇస్తుంటాను. బాగోపోతే ఏమంటే కషాయం తాగితే 2-3 రోజుల్లో ఫ్రీ అయిపోతుందండి. రక్తశుద్ధి జరిగిద్ది, మంచిగా ఉంటుంది. ఈ కషాయం ప్రతి ఒక్కళ్ళు తాగొచ్చండి. అంటే అందరూ కాస్త ఉండొచ్చు, నేను మాత్రం కంటిన్యూ అండి. ఎప్పుడన్నా కొంచెం బద్దకిస్తే ఆపేస్తా, కానీ లేకపోతే లేదు. ఎక్సర్సైజ్ చేసి ఈ కషాయం తాగుతూ ఉంటాను. అయిపోయింది తింటాం. మీ అందరూ ఆరోగ్యం ఉండాలని మీ అమ్మ కృష్ణమ్మ మీకోసం ఒక కషాయం తయారు చేసి పెట్టబోతున్నాను ఇప్పుడు. అవి కూడా తాగండి. అందరు చూసేయే, కాకపోతే నేను మళ్ళీ మీకోసం నేను ప్రత్యేకంగా కాసి చూపిస్తున్నాను. తాగండి అందరూ. హాయిగా ఉండాలి, పిల్లలందరూ మంచిగా ఉండాలి. అమ్మకి కామెంట్లు చెయ్యాలి. నాకు మాట్లాడటం రాదండి, ఏమీ అనుకోకండి. నాకు మాట్లాడటం రాదు. కొంచెం ఇప్పుడిప్పుడే మీ అందరితో మాట్లాడుతున్న నాకు అలవాటు అయిపోయింది. కొద్దిగా మాట్లాడుతున్నాను. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చక్కగా అమ్మ అన్నీ మీకు అందిస్తుంది. మంచిగా ఉండాలని నా పిల్లలందరూ ఆశిస్తున్నాను. బాయ్ నాన్న అందరికీ. ఇప్పుడు కషాయం కాసుకొని తాగేసేద్దాం. ఇది వచ్చేసి దీపారాధన చేసుకున్నానండి నేను. అమ్మని వచ్చేసాను, కృష్ణమ్మని. ఇక్కడ దీపం వెలిగించేసి స్టార్ట్ చేస్తున్నాను నేను. పంచభూతాలకి విశ్వశ్రీ అనంత శక్తియే నమః, విశ్వశ్రీ అనంత శక్తియే నమః, విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమః, విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమః. ఇది వచ్చేసి బుద్ధుడి విగ్రహం అండి. చక్కగా ఇది ఇలా పూలు పెట్టుకున్నాను నేను. ఈ పూలు కింద వాటర్ ఉన్నాయి, ఈ ప్లేట్లు. అసలు ఈ వాటర్ చాలా చాలా మంచిగా ఉంటాయండి. ఇట్లా పెడితే ఈ పూలు అన్నీ బాగుంటాయండి.
తాజాగా కనబడుతుంటాయండి ఇవన్నీ పూలు 2 రోజులైనా కూడా చక్కగా నిగనిగలాడుతూ ఉంటాయి అన్నమాట. బాగుంటాయి ఈ పూలు. అలా పెట్టుకుంటుంటాను నేను ప్లేట్లో నీళ్లు పోసి. వచ్చేసాను, మీ అమ్మని వచ్చేసాను కృష్ణమ్మని. ఈరోజు వచ్చేసి నేను ఒక ప్రాసెస్ చేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నాము. ఉదయాన్నే మనం లెగంగానే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా, గ్యాస్ ప్రాబ్లం వస్తుందని నేను ప్రతిరోజు నేను చేసుకునే ప్రాసెస్ మీకు చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి ఒక స్పూను సోప్ అండి, వీటిలో వాటర్ వేస్తున్నాను. ఒక స్పూను వాటర్ అండి, ఇక స్పూను వేసానండి. అది సోపు, సారీ. ఇదిగో ధనియాలు వచ్చేసి ఒక 2 స్పూనున్నర వేస్తున్నానండి ధనియాలు. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర అండి, జీలకర్ర వచ్చేసి స్పూన్ వేసానండి వాటర్లో. ధనియాలు, సోపు, జీలకర్ర వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉందండి. వాము వేస్తున్నానండి. ఇప్పుడు వాము వచ్చేసి 6 స్పూన్ వేసానండి, సరిపోతుంది అది. ఇవన్నీ చక్కగా మరుగుతున్నాక ఇప్పుడు వచ్చేసి ఇదిగో అల్లం పీస్ అండి, ఒక అల్లం పీసు. దీన్ని చిన్నగా రోట్లో దంచేస్తున్నాను, నేను నలగొట్టేసేస్తున్నాను. ఇది అల్లం పీసు నలగొట్టేసానండి, దీనిలో వేసేస్తున్నాను. ఇప్పుడు అవి బాగా మరగనిద్దాము. ఇంకా అవి వచ్చేసి ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసానండి, వాటర్ నేను పోసి ఇవన్నీ వేసాను. ఇవన్నీ ప్రాసెస్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు అన్నిటిలో. నేను మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. నేను అంటే ప్రతిరోజు నేను తాగుతూ ఉంటాను అవి. అసలు గ్యాస్ ప్రాబ్లం రాదు, చక్కగా మనకి పొట్ట ఉబ్బరం ఉండదు. మీరు ఏం తిన్నా కానీ పొట్ట తగ్గిద్ది, ఒంట్లో నీరు ఉండదు, మోకాలు నొప్పులు తగ్గుతాయి. దానిలో మనం కావాలంటే జామాకు అవన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకుని మంచిగా మరగనిచ్చేసాటిని అప్పుడు తర్వాత వడగొట్టుకోవాలని నేను మళ్ళీ చూపిస్తాను ప్రాసెస్. వాటర్ ఉదిగి కషాయం కాగిపోయింది. ఆ కషాయం తీసి ఇప్పుడు మనం కొంచెం దీనిలో పోసుకున్నాం అండి. చక్కగా కలర్స్ కూడా మారిపోయింది చూడండి, అన్నీ పోసాం కదా. చూడండి మంచిగా ఎట్లా వచ్చింది కలర్. ఇవి పొద్దున్నే పరగడుపున తాగాలండి ప్రతి ఒక్కళ్ళు. చాలా చాలా మంచిగా ఉంటుందండి. అవి తాగుతూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు నేను ఒకటి లెమన్ ఒకటి బద్ద పిండేస్తున్నాను దీనిలో. అలా పిండుకొని వేడి మీద పిండేసామనుకోండి కొంచెం జలుబు అవి కూడా ఉండవు చక్కగా. ఇప్పుడు తేనె వేస్తున్నానండి. ఇది వచ్చేసి తేనె అండి, మాకు అమ్ముతారండి, మంచిగా దొరికిద్ది. షాపుల్లోది కాదు ఇది, మన ఇష్టం. కొంచెం ఎక్కువైనా కలుపుకోవచ్చు, తక్కువైనా కలుపుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు కలుపుకున్నానండి. బాగుంది. ఇది ప్రతిరోజు ఉదయాన్నే ప్రాసెస్ అండి. అది మంచిగా తాగితే హెల్దీ కషాయం రెడీ. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఇవ్వండి, చాలా రుచిగా ఉందండి, బాగుంది. తాగడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. తేనె కావాలంటే తేనె వేసుకోవచ్చు, లేకపోతే వట్టి అయినా తాగేయచ్చు, మన ఇష్టం అది. ఓకే.